హాయ్ అండి, వెల్కమ్ టు మాస్ కిచెన్. ఈ రోజు మనం పెసర పునుగులు ఎలా వేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా టేస్టీ రెసిపీ అండి. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కైనా చేసుకోవచ్చు, లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ కైనా చేసుకోవచ్చు. ముందుగా పెసరపప్పు నానబెట్టుకోవాలండి. నేను 1 కప్పు పెసరపప్పు తీసుకున్నా. ఇవి 2 సార్లు శుభ్రంగా కడుక్కుని మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలండి. 4 to 5 hours నానితే సరిపోతుందండి. చూడండి, ఇలా నానిపోయినాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకోవడానికి ఇందులో అస్సలు వాటర్ ఉండకూడదండి. వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకున్నాక మనం గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 4 పచ్చిమిర్చి, 1 ఇంచి అల్లం, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పిండిలో 1 సన్నగా తరిగిన ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలండి. తర్వాత 1 స్పూన్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్, రుచికి తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు అందులోకి 1 కారపొడి కూడా చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకుని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 2 స్పూన్ల ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని ఫస్ట్ వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిపోయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి మీరు తినే కారం బట్టి వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఇవన్నీ వేసుకుని అందులోనే రుచికి తగినంత ఉప్పు, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ కారపొడి ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందండి, ఈ రైస్లో కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం పునుగులు వేసుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత పునుగులు వేసుకోవాలండి. ముందుగా చేయి తడుపుకొని తర్వాత వేసుకోండి, అప్పుడు ఈజీగా వేసుకోవచ్చండి. గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత తీసేయండి. ఇలాగే మిగిలిన పిండితో కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇంతే అండి, పెసర పునుగులు చాలా ఈజీ, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఇవి టమాటా చట్నీతో అయినా, కారపొడితో అయినా, పల్లి చట్నీతో అయినా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.